హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ప్రియమైన విద్యార్థులకు మరియు టెట్ అండ్ డిఎస్సి పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులకు ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి టెట్ అండ్ డిఎస్సికి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మనం చదవవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ కరెంట్ అఫైర్స్ అయితే డిఎస్సిలో తప్పకుండా రావడం అనేది జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి అయితే కరెంట్ అఫైర్స్ అయితే తప్పకుండా దాన్ని ఫైల్ చేసుకొని ఒక పీడిఎఫ్ రూపంలో దాన్ని చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ దివస్ భారత గర్వ దినం 1971 డిసెంబర్ 16న భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యం ఘన విజయం సాధించింది. ఈ విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం విజయ్ దివస్ను జరుపుకుంటారు. అంటే డిసెంబర్ 16న విజయ్ దివస్ను జరుపుకుంటారు. ఇక్కడ చిత్రంలో భారత్ ఘన విజయం సాధించినట్టుగా ఇక్కడ చిత్రంలో ఇవ్వడం జరిగింది. మన భారత సైన్యం జెండా ఎగరేసినటువంటి చిత్రము ఇక్కడ మనకు కనబడుతుంది. సంప్రదాయ వైద్యానికి ప్రపంచ గుర్తింపు. భారతదేశంలోని ఆయుర్వేదం, యోగా వంటి సంప్రదాయ వైద్య విధానాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ చూడండి, ఆయుర్వేద ఔషధాలు ప్లస్ యోగా చేస్తున్నటువంటి వ్యక్తులు అంటే సంప్రదాయ వైద్యానికి ప్రపంచ గుర్తింపు. అంటే మన భారతదేశంలోని ఆయుర్వేదం, యోగా వంటి సంప్రదాయ వైద్య విధానాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. WHO ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తుందని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఆయుర్వేద ఔషధాలు, యోగా చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా చిత్రంలో కనబడుతున్నారు. అణుశక్తి రంగంలో కీలక నిర్ణయాలు. దేశంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అణుశక్తి రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. మన ప్రభుత్వం అనేది అణుశక్తి రంగంలో కీలక నిర్ణయం తీసుకోవడంలో దేశంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అణుశక్తి రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుందని ఈ చిత్రంలో అణుశక్తి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చిత్రం అనే కనబడుతుంది. రూపాయి మారకం విలువలో మార్పులు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో భారత రూపాయి విలువలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రూపాయి మారకం విలువలో మార్పులు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో భారత రూపాయి విలువలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. రూపాయి డాలర్ గ్రాఫిక్ ఈ చిత్రంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. వాతావరణ శాఖ హెచ్చరిక. భారత వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం ఉత్తర భారతంలో తీవ్రమైన చలి దట్టమైన పొగమంచు కొనసాగుతుంది. భారత వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం ఉత్తర భారతంలో తీవ్రమైన చలి మరియు దట్టమైన పొగమంచు అనేది కనబడుతుంది. మనకు పొగమంచుతో కూడినటువంటి రహదారి ఇక్కడ మనకు కనబడుతుంది. పొగమంచుతో కూడుకొని ఉన్నది కాబట్టి రహదారి చాలా పొగమంచుతో కనబడుతుంది. చాలా దట్టంగా పొగమంచుతో కనబడుతుంది. ఎక్కడ అంటే భారత వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం ఉత్తర భారతంలో తీవ్రమైన చలి మరియు దట్టమైన పొగమంచు అనేది కొనసాగుతుంది. డిజిటల్ విద్యా విస్తరణ. డిజిటల్ విద్యను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇది గ్రామీణ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. అంటే గ్రామంలో చదువుకునేటువంటి విద్యార్థులకు ఈ డిజిటల్ విద్య అనేది చాలా ముఖ్యంగా అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని విస్తరణ చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది గ్రామీణ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ఆన్లైన్ క్లాసులు చదువుతున్నటువంటి విద్యార్థి ఈ చిత్రంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. డిజిటల్ విద్యా విస్తరణ కావడానికి ప్రభుత్వం అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇది కరెంట్ అఫైర్స్లో ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.